చూస్తే తెలుగు మనిషిలోనే ఉంది, కానీ ఈవిడ వాలకం చూస్తే పలకరించలేదు. మనమే పలకరిస్తే పోలా. ఎక్స్క్యూజ్ మీ. Yes. టైం ప్లీజ్. 3:30. థ్యాంక్ యూ. మిస్. Yes. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తెలుగువారేనా? ఊరికే పలకరిద్దామని, పరాయి దేశం కదా. చూశారు, 18 గంటలు విమాన ప్రయాణం తర్వాత మన వాళ్ళు కనిపించగానే ఏదో మాట్లాడమే తాపత్రయం. మీరు మరోలా భావించకండి. అట్లాగేలేండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అవునండి. మీరు కూడా ఉద్యోగం కోసమైనా రాక? అబ్బే కాదు, విజిటింగ్. ఓ, మా అక్కయ్య ఉంటుంది ఇక్కడ. ఓ కూడా అన్నారు. అంటే మీరు? నేను కూడా ఉద్యోగం కోసమేనండి. అంటే మా అన్నయ్య కోసం వచ్చానండి. ఓహో, మీ అన్నయ్య కోసం. Miss Mary? Mary. Good. And you're Mr. Rao? Yes, Sandy Rao. Empty Rao. Well. How are you, man? How are you? మీరు? నేనండి, కృష్ణని. I'm Krish. Oh. And
అండ్ మీ ఫోటోలు చూశాను, సో ఐ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ యూ. బై ద వే, మా కంపెనీ మీ ఇద్దరికి ఒకటే ఫ్లైట్ బుక్ చేసింది, మీ ఇద్దరు ఒకరికొకరు తోడుంటారని. వెల్, బయలుదేరదామా? ఎస్ ఆఫ్ కోర్స్. ఓకే. అండ్ అమెరికా అండి, లేబర్ ఉండరు ఇక్కడ, మన లగేజ్ మనమే తెచ్చుకోవాలి. Come on. Come on. सीताराम 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 जय सीताराम 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 जय सीताराम पैन पटाరంలో నల్లటారం ఈ జగమంతా డంబాచారం సీతారాం 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 జయ సీతారాం. Oh, hi, Mr. Devaya. How are you, man? హలో సార్, హౌ డు యూ డూ? Oh, well, man, well, and మన గెస్ట్ హౌస్ కి ఇద్దరు కొత్త గెస్ట్ వచ్చారు. You know, here's Mr. Rao. హలో. And she is Miss Mary. హాయ్. Yeah. కృష్ణ గారు ఓసారి ఇలా వస్తారా? చెప్పండి. ఏమిటండి ఇక్కడ వీళ్ళతోట నేను ఉండిపోయేది? ఓ మిస్ మేరీ, Luggage. ఇదంతా కామన్ ఇక్కడ. మీ బెడ్రూమ్ అక్కడ పైన విత్ అటాచ్డ్ టాయిలెట్. ఓకే, సో ఈ హాల్ కిచెన్ మాత్రమే కామన్ ఏరియా. ఏమంటావు దేవయ్య? తప్పకుండా తప్పకుండా. రైట్. అండ్ వీరి దారి వీరిది, మీ దారి మీది. ఓ నో. ఓ ఎస్, పైగా మా కంపెనీ మీకు ఒక్కరికే గెస్ట్ హౌస్ అకామిడేషన్ ఇవ్వాలంటే బర్డెన్ కదా. ట్రై టు అండర్స్టాండ్. సరే, నాకు అది ఇక్కడ చూపించండి. Oh, sure. Go straight, take left. You find the stairs. పైన మీకు అది. థ్యాంక్స్. Well. దేవయ్య, కాస్త వీరిని చూసుకుంటా ఉండవు. Sure, మళ్ళీ తప్పకుండా. కలుస్తాను. Yeah. See you, Mr. Rao. థ్యాంక్ యూ సో మచ్ అండి. Take care. బాయ్ సార్. రండి బ్రదర్, కాఫీ తాగుతారా? ఆహా, డాలస్ రాగానే కాఫీ పేరు వినగానే 1000 ఏళ్ళ బలం వచ్చింది. మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను మీలాంటి వాడినే బ్రదర్, సివిల్ ఇంజనీర్ని. ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకో ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది తెలిసిన వారిది అపార్ట్మెంట్ అయితే నేను ఇక్కడ ఉంటున్నాను. అది మీరేదో కాఫీ అన్నారు. ఆఫ్ కోర్స్ మన చేతి కాఫీ అమృతంతో సమానం బ్రదర్. మిస్ మేరీ, మీరు కాఫీ తాగుతారా? థ్యాంక్స్. నేను చేసుకుంటాను. ఎందుకమ్మా శ్రమ, నేనున్నానుగా. ప్రస్తుతానికి నన్నే మీ కుక్కుని అనుకోండి. అంటే నీ కాలక్షేపం ఇదేనటోయ్? అయ్యయ్యో కాదండి, డాలస్ లో కాలక్షేపానికి కొదవే లేదు. ఇక్కడ ప్రతి 2-3 నెలలకి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటది. అక్కడ మన స్వరాలు వినిపిస్తూ ఉంటాం అన్నమాట. అయితే మీరు గాయకులు కూడానా? అబ్బే లేదమ్మా, ఇక్కడ పాటలు పాడాలంటే గాయకులే ఉండక్కర్లేదు. 4 బాత్రూమ్ సాంగ్స్ నేర్చుకుని స్టేజ్ ఫియర్ లేకపోతే చాలు. రండి. ఏంటమ్మా అక్కయ్య ఫోటో చూస్తున్నావు? అక్కయ్య గుర్తొచ్చిందా? నేను ఎప్పుడైనా దాన్ని మర్చిపోయినేమిటే? అమ్మా, అక్కయ్య నాకన్నా అందంగా ఉండేదా? అచ్చు మహాలక్ష్మీనమ్మా. అయితే నలాగా అల్లరి చేసేదా? అబ్బే, అస్సలు అల్లరే లేదమ్మా. బంగారు తల్లి, చెప్పిన మాట వినేది. అయితే నేనే నా చెడ్డదాన్ని, అక్కయ్య మంచిది. అబ్బే, లేదమ్మా, ఊరుకో. ఇద్దరు నా బంగారు తల్లులే కదూ. ఇక్కడే ఉన్నారా? ఎలా ఉంది మన గెటప్? ఏమిటి బాబాయ్ బైరాగి వేషాలు? ఇలా అయితే నేను పెళ్లి చేసుకొని పో. మరీ మంచిది. గోవింద్, ఈ భూ ప్రపంచకంలో డిటెక్టివ్ ఎక్కడైనా పెళ్లి చేసుకుని దాఖలాలున్నాయా? సర్లే చేసుకోకు, కనీసం నాకు పాటైనా నేర్పించు బావా. ఆట నా వల్ల కదా. గోవింద్, ఈ భూ ప్రపంచకంలో డిటెక్టివ్లు ఎక్కడైనా పాటలు పాడిన దాఖలాలున్నాయా? అబ్బా చూడమ్మా బావా. సీత, చిన్న పిల్లల ఈ కీచులాట్లేమిటమ్మా? రాజు, ఈ వేషాలేమిటి నాయనా? డిటెక్టివ్ అత్తయ్యా, డిటెక్టివ్. అమ్మే, రాజు వచ్చాడా? సలాం. సీత, రాజాడమ్మా? వెళ్ళేది బావేగా నాన్న. ఏమిటి మన రాజా? ఒరే ఇలా రారా.
ఇలా ఏమిట్రా ఈ వేషాలు? డిటెక్టివ్ మావయ్య, డిటెక్టివ్. ఏమిటే? డిటెక్టివ్ మావయ్య, అదే విషయం నీతో చెప్తామని. సరిగా చెప్పు. ఈ ఏకే రాజు, ప్రైవేట్ డిటెక్టివ్, జనరల్ మేనేజర్ కమ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీస్, అతి త్వరలో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టాలనుకుంటున్నాడు. ఏమిటి? డిఫెక్టివ్ ఏజెన్సీయా? భలే నాన్న, డిఫెక్టివ్ ఏజెన్సీయా? మావయ్య, సీత యువర్ ఇన్సల్టింగ్. ఆయన సంగతి వదిలేరా, అదేదో నాకు అర్థం అవ్వలేదు, నాకు చెబుతూ. అత్తయ్య, అదేనమ్మా, మన చుట్టుపక్కల ఇళ్లలో ఎవరి పెట్స్ అయినా తప్పిపోతే, అంటే ఏ పిల్లో కుక్కో కుందేలు పిల్లో తప్పిపోతే బావు పాపం బాగా కష్టపడి వెతికి పట్టిస్తాడు. అది విషయం. నీ డిఫెక్టివ్ అదే ఆ డిటెక్టివ్ ఏజెన్సీ తర్వాత కానీ ముందు నేను చెప్పిన పని చేయి. పోయిన నెల మంచి ఎంప్లాయీస్, బ్రహ్మాండమైన ఇంజనీర్లు క్విట్ చేసి వెళ్ళిపోతే ఆ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. దాని సంగతి చూసుకోకర్లా? అసలే తప్పిపోయిన అమ్మాయి పేరు పెట్టుకున్నాం మన కంపెనీకి, దాని బాగోగులు చూసుకోకర్లా? అదే. అవును మావయ్య. రాజు, అయినా వీళ్ళనో వాళ్ళనో ఎందుకు నాయనా, తప్పిపోయిన నా మహాలక్ష్మిని వెతికి పట్టుకోరా, నీకు పుణ్యం ఉంటుంది. ఓ అలాగే వెతికేద్దాం అత్తయ్య. చేత కాదనుకున్నావా? చెప్పత్తయ్య, వివరాలు చెప్పు. ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు తప్పిపోయింది, ఎలా తప్పిపోయింది చెప్పు. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎగ్జిబిషన్ చూద్దామని అందరం కలిసి వెళ్ళాంరా. ఆ సంవత్సరం బోళ్ళెడంత మంది జనం, ఇసుకేస్తే రాలనంత. అప్పటికి అమ్మాయి చెయ్యి పట్టుకునే నడుస్తున్నానురా. అదే క్షణంలో అమ్మాయి పీచు మిఠాయి కావాలమ్మా అని అడిగిందిరా. అప్పటికి మావయ్య చేతిలో ఉన్న పీచు మిఠాయి తీసుకొని ఇద్దామని ఒక్క క్షణం చెయ్యి వదిలానురా. అంతే, మళ్ళీ కనపడలేదురా నా చిట్టి తల్లి. అత్తయ్య ఊరుకో 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 అత్తయ్య. అత్తయ్య అత్తయ్య, మన మహాలక్ష్మి తప్పిపోయినప్పుడు గుర్తులు అవి ఏమైనా ఉన్నాయా? అదే బట్టలు నగలు అవి ఏమైనా గుర్తుకున్నాయా? గుర్తులంటే అమ్మాయి కుడి పాదం మీద బాదంకాయంత పుట్టుమచ్చ ఉంటుందిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. గోవింద్, నోట్ చేసుకున్నావా? బాదంకాయంత పుట్టుమచ్చ. అలాగే అమ్మాయి మెడలో పులిగోరు కూడా ఉండాలి నాయనా. గుడ్ గుడ్. పులిగోరు పులిగోరు. అత్తయ్య, మన మహాలక్ష్మిది అప్పటి ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? లేకే, తెస్తానుండు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండు అత్తయ్య, కావాల్సినంత ఆధారం దొరికేసింది. మన మహాలక్ష్మి మనకు దొరికేసినట్టే అనుకో. ఇదిగో నాయనా. బాగుందమ్మా. అక్కయ్య ఇండియాలో తప్పిపోతే బావ అమెరికాలో పట్టుకోవాలా? అయినట్టే. సీత, ఈ భూప్రపంచకంలో ఎక్కడున్నా పట్టుకుని తీరుతాను. ఈ విషయాలు సరే కానీ మరి రాజు, మామయ్య ముందు అర్జెంట్గా నేను చెప్పిన పని చేయి. వేకెన్సీ సంగతి చూడు. అలాగే చేద్దాం మామయ్య. చెప్పు, ఎలాంటి వారు క్వాలిఫికేషన్స్ ఇతర వారు? గోవింద్, నోట్ చేసుకో. వీడొక నీకు తోడు. సరే, ఇదిగో, విశాల హృదయం ఉండి అభ్యుదయ భావాలు ఉండేవాళ్ళు కావాలి. ఇది రకెట్లా కాకుండా మన దగ్గర ఉండి పని చేసుకుంటూ మన కంపెనీ వృద్ధి తెచ్చే చాకులాంటి వాళ్ళు కావాలి. అలాగే చేసేద్దాం. గోవింద్, నోట్ చేసుకున్నావా? చాకు లాంటి వారు కావాలను. అది 2 సివిల్ ఇంజనీర్లు, 2 భార్యాభర్తలు అయితే పోలే, హాయిగా మన దగ్గర ఉంటూ పని చేసుకుంటారు, మనకి ఖర్చు కలిసి వస్తుంది. ఇది బాగుందిరా, ఇలా కానీ చేసే. భార్యాభర్త అయిన సివిల్ ఇంజనీర్లు, అది అమెరికాలో. గోవింద్, ఇలా రాసుకోవాలి. వాంటెడ్ 2 civil engineers with minimum 3 years of work experience, excellent pay package along with guest house accommodation will be provided. Shara condition, we are only looking for couples to fill these vacancies. Please contact Mr. A.K. Raju, private detective, general manager cum vice president of Mahalakshmi Construction Companies. గోవింద్, కింద మన అడ్రస్ అవి నోట్ చేసుకోబోయ్. ఓ పని చేద్దాం గోవింద్. కింద అంటే మట్టిబుర్ర లే. ఓ పని చేద్దాం, దీన్ని డాలస్ మార్నింగ్ న్యూస్కి క్లాసిఫైడ్స్ కింద పంపిద్దాం. అలాగే మన యువ తెలుగు రేడియోలో కూడా చెప్పిస్తే పోలే, అప్పుడైతే ఖచ్చితంగా దొరికేస్తారు. గోవింద్, ఆ పని చేద్దాం. అదా గోవింద్, ఇటు.
ఆహా తెలుగు పాటలు రేడియోలోనే డాలస్ అంటే ఏమిటనుకున్నారు? ఈరోజు శనివారం కనుక తెలుగు రేడియో. ఇంతేనా? ఇక్కడ తెలుగు పత్రికలు, తెలుగు పాట, తెలుగు బడి, తెలుగు సినిమా, తెలుగు నాటకం, అంతా తెలుగుమయం. టోటలీ తెలుగు 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 తెలుగు. బాగుంది. అవును దేవయ్య, మన డాలస్ లో తెలుగు వాళ్ళు ఏమాత్రం ఉంటారేమిటి? అమెరికా వాళ్ళు ఎంతమంది అడగండి మాస్టారు. ఇప్పుడు మనమున్న ప్రదేశంలో మరీను 30 మంది మన వాళ్ళే. ఎంతకీ తమదే ఊరు? నాకు ఈ పట్టణాల మీద ఊళ్ళ మీద పెద్ద పట్టింపు లేదులే దేవయ్య. ప్రస్తుతానికి నీ ఊరే నా ఊరు. బాగుంది బాగుంది. మిస్ మేరీ, తమదే ఊరు? హైదరాబాద్. దేవయ్య గారు చెప్పండి. ఈ కృష్ణ గారు మళ్ళీ కనిపించలేదండి. ఇప్పటికే 4 రోజులైంది. ఉద్యోగం దొరకడానికి ఎంతకాలం పట్టచ్చు అంటారు? ఏమోనండి, 2 రోజుల్లో దొరకచ్చు, 2 నెలలు పట్టచ్చు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇదిగో ఈ కృష్ణ గారు ఏదో ఆశలు చూపిస్తే చిన్న ఉద్యోగం భారమైందని కొండంత అప్పును ఎత్తినేసుకుని ఇలా వచ్చాను. ఏదో కొన్నాళ్ళు కష్టపడితే అప్పు తీరిపోతుంది, ఆ తర్వాత ఉన్నంతలో ఉండొచ్చు అని మా వాళ్ళని ఒప్పించి త్వరగా ఉద్యోగం దొరక్కపోతే ఆ డేవిడ్ మా నాన్నగారిని పీక్కు తినేస్తాడండి. డేవిడ్ ఎవరండి? ఉన్నాళ్ళండి, ఒక రోగు. మా నాన్నగారు వాడి దగ్గర నా చదువు కోసమని అప్పు చేశారు. వాడు ఆ అప్పుని వడ్డీల మీద వడ్డీలు పెంచుతూ కొండంత చేశాడు. పైగా వాడి దొంగ బుద్ధికి తోడు నన్ను పెళ్లి చేసుకోమని గొడవ. అలా పెళ్లి చేసుకుంటే అప్పు మాఫీ చేస్తానంటాడు. వాడి బాధ భరించలేక ఇదిగో ఇలా వచ్చాను ఆ భారాన్నంతా మోస్తూ. అయ్యయ్యో, అలాగా పాపం. మీరేమి సానుభూతి చూపించక్కర్లేదు. ఆఖరి తేదీ మార్చి 27. అది ఏదో ప్రకటన విన్నారా అండి మీరు? ఏదో వచ్చిందండి, ఏదో ఎమ్మెల్సీ అట, కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం క్యాండిడేట్స్ కావాలన్నారు. అయ్యో మళ్ళీ వస్తుందండి? ఏవి కంగారు లేదు బ్రదర్, మా వాడు ఈ కార్యక్రమం అయ్యేంత వరకు చెబుతూనే ఉంటాడు. ఈసారి జాగ్రత్తగా నివసిస్తున్న తెలుగు వారికి, ముఖ్యంగా ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగ యువతి యువకులకు ఓ సదవకాశం. ఎమ్మెల్సీ మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకి ఉద్యోగ అవకాశం ఉంది. ముఖ్య గమనిక, అభ్యర్థులు విధిగా దంపతులై ఉండవలను. మీ దరఖాస్తులు అందవలసిన ఆఖరి తేదీ మార్చి 27. వచ్చినట్టే వచ్చిపోయింది, మనకు లాభం లేదు. కానీ మిస్ మేరీ, మీకేమైనా పనికి వస్తుందేమో చూడండి. ఏ వేళకొళంగా ఉందా? అది కాదండి. అయినా ఇదేమిటండి, వీళ్ళెవరో చాదస్తుల్లాగున్నారే. ఇంజనీర్లైన ఆడవాళ్ళకి పెళ్లి కావాలని ఎక్కడుంది? మరి ఆ మాటకు వస్తే మగవాళ్ళకి మాత్రం పెళ్లి కావాలని ఎక్కడుందండి? ఇంతకీ మీకు పెళ్లి కాలేదన్నమాట. ఖర్చులు కలిసి వస్తాయని ఇలాంటి షరతులు పెడుతున్నారు కాబోలు. చూడబోతే ఉద్యోగం పెద్ద చిక్కే అయ్యేట్టుందే. ఇంత చదువు వ్యర్థమేనా? ఏం కంగారు లేదమ్మా, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఆ ఉపాయం ఏదో చెప్పి పుణ్యం కట్టుకో బ్రదర్. చెప్తా బ్రదర్, కానీ నాకేంటి? నీ సంగతి నేను చూసుకుంటాను బ్రదర్, ఉపాయం చెప్పు. అదేదో త్వరగా చెప్పండి. సరే చెప్తా వినండి. మీ ఇద్దరికి వారికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి, అవునా? అవును. కానీ ఇద్దరికి పెళ్లి కాలేదు, అవునా? అవును. ఇద్దరు పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా? మిస్టర్, తమాషా చేస్తున్నారా? బ్రదర్, ఏమిటయ్యా అంత మాట అనేసావు? సారీ బ్రదర్, నాకు తోచిన ఐడియా చెప్పానంతే. నీ ఐడియా బాగానే ఉందనుకో, ఐడియా లేకుండా ప్రపంచమే లేదన్నారు. మనం కాస్త ఓపిక పట్టాలంతే. అయినా ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. నీకు తెలుసుగా, ఆడవారు అవునంటే కాదని, కాదంటే అవునని. భలే, ఒక్క నిమిషం ఆగు బ్రదర్. అవునంటే కాదు, కాదంటే అవునని. ఆహా ఆహా, ఏది బ్రదర్, ఒకసారి అందుకో, కమాన్.
అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినచో, అలిగి తొలగి నిలిచినచో చెలిమి చేయరమ్మనిలే. చొరవ చేసి రమ్మనుచో, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. మిస్ మేరీ, ఇందాక దేవయ్య మాటలు అంత సీరియస్గా తీసుకోకండి. లేదులేండి. అయినా ఇదేమిటండి, మరి చాదస్తం కాకపోతేను ఈ దేశంలో కూడా ఇలాంటి షరతులేమిటి? పుర్రెకో బుద్ధి జూహకో రుచి, ఏం చేస్తామండి. అంతేలేండి. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పండి. మీరు కోపం తెచ్చుకోకూడదు. అట్లాగే చెప్పండి. చెప్పండి. అదే ఈ ఉద్యోగం కోసం, అంటే ఈ ఉద్యోగం మీకెంత నాకు చాలా ముఖ్యమండి. అందుకని ఏమిటో చెప్పండి, అలా చెప్పక. అదేనండి, కొంచెం ప్రశాంతంగా వినండి. ఈ కృష్ణ గారు ఏమయ్యారో ఎటు వెళ్ళారో అర్థం కావట్లేదు. ఇప్పటికే వారం కావచ్చింది, ఇక్కడి వాళ్ళకం చూస్తే ఏమీ అర్థం కావట్లేదు. అందుకని ఈ ఉద్యోగం కోసం అదేనండి, పెళ్లి చేసుకోక్కర్లేదు, కొంచెం భార్యాభర్తలో చెప్తే చాలు, నన్ను నమ్మండి. మగాళ్ళంతా ఒకటే మచ్చు. ఎంత ధైర్యం! ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరేదో పెద్ద మనిషి అనుకున్నానే. అయ్యో, అక్షరాలా అండి, అపార్థం చేసుకో. నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం అండి. ఏదో అవసరం కోసం చిన్న అబద్ధం అంతే. ఏమండి, ఇక్కడ ఎలాగో ఈ గెస్ట్ హౌస్లో ఒకే చోట ఉంటున్నాం కదా, రేపు కూడా అక్కడే అంతేండి. కావాలంటే దేవయ్యని కూడా తీసుకెళ్దాం, ఏమంటారు? ఉద్యోగం కోసం అండి, అంతే. ఆలోచించుకొని సమాధానం చెప్పండి, ఏం పర్వాలేదు. నింపాదిగా కూర్చొని మరి. ఏమండి, మీ యెహోవాకి ఆలోచన రాకపోతే అసలు ఈ సృష్టి లేదు కదండి. మీకు యెహోవా గురించి కూడా తెలుసా? ఒక యెహోవా ఏమిటండి, ఈ ప్రపంచాన్నే చదువుకున్నానండి. నన్ను నమ్మండి. పోనీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటారా? అబ్బే వద్దులేండి. చెప్పండి. ఇందులో ఇబ్బంది ఏమి ఉండదంటారా? అసలు ఏ ఇబ్బంది లేదండి. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారా? పోనీ మా భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారా? పోనీ మీ బైబిల్ మీద ప్రమాణం చేయమంటారా? మీరు బైబిల్ కూడా చదివారా? ఒక బైబిల్ ఏంటండి, ఖురాన్, పురాణ్ అన్నీ చదివానండి నేను. నన్ను నమ్మండి. ఏమోనండి, నాకంతా గందరగోళంగా ఉంది. ఇందులో గందరగోళం ఏమీ లేదండి. మీ ఉద్యోగం దొరకగానే మీరు, నా ఉద్యోగం దొరకగానే దాన్ని, ఎవరి దారిన వారు వెళ్ళిపోవచ్చండి. ఆలోచించండి. ఏమో, ఈ ఒప్పందాలు, ఈ అబద్ధాలు, అగ్రిమెంట్లు ఇవన్నీ కంగారుగా ఉందండి. ఇవన్నీ కష్టాలు గట్టెక్కే దొరకండి. అబద్ధాలు కావాలండి, ఆపద్ధర్మాలు. అర్థం చేసుకోండి, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆలోచిస్తుంటే మీరు చెప్పేది సమంజసంగానే ఉంది. ఉండకేం చేస్తుందండి? ఇదిగో చూడండి. చెప్పండి. మిమ్మల్ని నేనెరగను, నన్ను మీరెరగరు. ఇందులో పెద్దగా ఎరగాలటండి. మిమ్మల్ని చూడగానే ఆత్మాభిమానం, సంస్కారం గల మనిషిని అనిపించింది. నిజమే కదండి? అనుకోండి. అలాగే నేను కూడా కాస్త పరువు మర్యాద గల మనిషిని ఒప్పుకుంటారా? తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ ఇప్పటికే జీవితంలో చాలా మంది చేత మోసపోయాం. నా వల్ల మోసపోరండి. చూస్తారా నా కండక్ట్ సర్టిఫికెట్? అబ్బే వద్దులేండి. కానీ ఎందుకో నా మనస్సే. గ్రహించాను. కేవలం భర్త పేరుకు మాత్రమే. సరే, అయితే దరఖాస్తు ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. ఏమండి, దరఖాస్తులో మేరీకి బదులుగా మహాలక్ష్మి అని రాస్తాను. మీకు సమ్మతమేనా? మళ్ళీ ఇదొకటా? మహాలక్ష్మి
సర్లే ఏం చేస్తాం. కానీ చూడండి, నేను ఏం చెప్పదలిచాను మీరు గ్రహించాను. మీరు ఆ విషయంలో చాలా నిరభ్యంతరంగా ఉండొచ్చు. లేదంటే చర్చి మీద ప్రమాణం చేస్తాను. మీకు చర్చిలో కూడా నమ్మకం ఉందా? ఒక చర్చి ఏమిటండి, దేవాలయం, మసీదు, భూతం, ప్రేతం అన్నిటి మీద నమ్మకం ఉందండి. మీకుందేమో కానీ నాకు మాత్రం మా యేసుక్రీస్తు మీదే నమ్మకం. ఇదిగో చూడండి, ఇక నుంచి మనం కేవలం స్నేహితుల్లాగే ఉండాలి. అలాగేనండి. నోటితో కానీ కలం కోసం కానీ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చెప్పకండి, నాకు సిగ్గేస్తుంది. దరఖాస్తు ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను దరఖాస్తు గోవింద్, మనం ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు వచ్చామో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, ఓట్టి మట్టి బుర్ర. మావి మనకేం చెప్పాడు? భార్యాభర్త అయిన సివిల్ ఇంజనీర్లను వెతుకుపట్టుకోమని చెప్పాడు. అత్తయ్య చిన్నప్పటి ఫోటో వచ్చి మహాలక్ష్మిని వెతుకమంది. మనకు వచ్చిన దరఖాస్తులన్నీ 35. దాంట్లో నేను సెలెక్ట్ చేసిన దరఖాస్తు బయటికి దీని తాలూకు అమ్మాయి ఫోటో. ఇప్పుడు మన మహాలక్ష్మి చిన్నప్పటి ఫోటో చూసావా? పోలికలు అచ్చు గుద్దినట్టు ఒకేలా లేవు. నాకెందుకో ఈ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి అనిపిస్తుందో. పద ఆరా తీద్దాం. ఇంట్లో ఎవరయ్యా? దేవయ్య. రావయ్యా. చెప్పయ్యా. మహాలక్ష్మి రామారావు అని. ఓ, ఇక్కడే ఉంటారు, ప్రస్తుతం లేరు. తమరెవరయ్యా? ఎమ్మెల్సీకి మేనేజింగ్ డైరెక్టర్ని. మీ రామారావు మహాలక్ష్మి మా కంపెనీకి దరఖాస్తు పంపారు. అదే విషయమే మాట్లాడదామని వచ్చారు. వెరీ గుడ్. హౌ డు యు డు అండి? గుడ్. ఇంతకీ మహాలక్ష్మి రామారావు గారి భార్యనోయ్? రామారావు గారు మహాలక్ష్మి గారి భర్త. అదేనోయ్, నిజమైన భర్తేనా అని. అంటే మీ ఉద్దేశం ఇలా నిజం భర్తలు అబద్ధం భర్తలు ఉంటారా? అంటే అఫ్ కోర్స్ ఈ దేశంలో ఇవన్నీ కామన్ కదా. ఓకే చోట ఉంటారు, కానీ ఎవరికి ఎవరు ఏవి కారు. జస్ట్ లివింగ్ టుగెదర్. ఆఫ్ కోర్స్ వీళ్ళు మాత్రం నిజంగానే నిజం భార్య భర్తలు. వెరీ గుడ్. గోవింద్, నోట్ చేసుకున్నావా? ఏమోయ్, ఈమె పేరు చాలా చిరపరిచితంగా ఉంది. వీళ్ళది ఏ ఊరంటావు? చెప్పచ్చు, కానీ నాకు లాభం లేనిది మాట్లాడే అలవాటే లేదుగా. అంటే నాకేంటి? ఇదేం సైగోయ్? తైలం ఇస్తే విషయం చెప్తాను అంటున్నా. తైలం? ఓ తైలం, నువ్వు అసాధ్యుడమైనా తస్సాదియా. ఇప్పుడు చెప్పోయ్. ఆమెది హైదరాబాద్. ఓ హైదరాబాద్. గోవింద్, నోట్ చేసుకున్నావా? మరి తల్లిదండ్రి? మళ్ళీ తైలం. చెప్పోయ్. ఆమె నాన్నగారి పేరు పాల్. అదే గోపాలరావు అనుకుంటా. గోపాలరావు మా మామయ్య పేరే. గోవింద్, నోట్ చేసుకున్నావా? అదేమిటి? అదేం లేదు. ఇంతకీ నువ్వు వీరికి ఏమవుతావో? ఏదన్నా అవ్వమంటే అవుతాను. అదేమిటి? ప్రస్తుతానికి అతను నాకు బ్రదర్, ఆమె నాకు సిస్టర్ ఇన్ లా. కాదంటే ఇంకేమైనా. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావో. వీరు ఎటు వెళ్ళారు? అది మీకెందుకు? పోనీ ఎప్పుడు వస్తారో? అది వాళ్ళకి తెలుసు. నీకేం తెలుసు? తైలవా? ఈసారి ఇది ఉంచు. ఇదేమిటి? ఇది నా విజిటింగ్ కార్డు. రేపు పొద్దున ఆ అడ్రస్ కి వాళ్ళని ఇంటర్వ్యూ కోసం రమ్మని చెప్పు. ఓ, ఫోర్ట్ వర్త్ లోనా? అలాగే చెప్తా. థ్యాంక్ యూ మిస్టర్ దేవయ్య. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఆల్ రైట్. గోవింద్, పదా. అత్తయ్య, మామయ్య, అత్తయ్య. ఏమిటి నాయనా? కనిపెట్టేశాను. మన మహాలక్ష్మిని సగం కనిపెట్టేశాను. నిజమా? ఏది? ఎలా ఉంది? ఏం బావా, నిజంగానేనా? అక్కయ్య కనిపించిందా? తీసుకురాలేదే? వస్తుంది, రేపు ఉదయం వచ్చేస్తుంది. కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోవాలంతే. రే, సగం కనిపెట్టడం ఏమిటి, కన్ఫర్మ్ చేసుకోవడం ఏమిటి? నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? మతిగానే చెల్లించిందయ్యే. అదే నీకు నాకు తేడా మావయ్య. సరిగా చెప్తాడు మావయ్య. మన కన్స్ట్రక్షన్ కంపెనీకి క్యాండిడేట్స్ కావాలని రేడియోలో పత్రికల్లో యాడ్ వేసాం కదా. అవును. దానికి ఒక చిత్రమైన దరఖాస్తు వచ్చింది మావయ్య. ఏంటిది? తెలుగు వాళ్ళు ఇద్దరు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో, పైగా మన డాలస్ లో ఉద్యోగం కోసం వెతుకుతున్న జంట. ఏమిటి? భలే ఉందిరా, చాలా బాగుంది. ఉండు, ఇంకా అవలేదు. అమ్మాయి పేరేంటో తెలుసా? ఏమిటి? మహాలక్ష్మి.
మన మహాలక్ష్మిని పోలిన కళలు ప్రస్ఫుటంగా ఉన్నాయి మావయ్య. ఈమె మన మహాలక్ష్మి అని నా నమ్మకం. ఒరే మహాలక్ష్మి పేరున్న వాళ్ళంతా మన అమ్మాయిలేనట్రా చోద్యం కాకపోతేను. మావయ్య వాళ్ళది కూడా హైదరాబాదే. పైగా వాళ్ళ నాన్నగారి పేరేంటో తెలుసా? ఏంటి? గోపాలరావు. గోపాలరావు నా పేరే, మన ఊరే. అదే కదా. అదే అందుకే ఇప్పుడే వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వస్తాను మావయ్య. దే ఆర్ వెరీ మచ్ క్వాలిఫైడ్. వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చేయచ్చు. నేను ఆల్రెడీ ఎలా కన్ఫర్మ్ చేశాను అనుకో. బాగుందిరా, ఇన్నాళ్ళకి నేను చెప్పిన పని టకీమని చేసావు. బాగా వృద్ధిలోకి వస్తారు అబ్బాయి. పోన్లే, ఇప్పటికైనా ఈ రాజు ద గ్రేట్ అని గుర్తించావు. అత్తయ్య మావయ్య ఇంకో విషయం, వాళ్ళని రేపొద్దున మన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆఫర్ లెటర్ గురించి తిరిగిగా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా నిన్ను కలుద్దామని ఒప్పుకున్నారు మావయ్య. శభాష్ రా, ఇలా కానీ చేసాయి. అత్తయ్య ఏమిటి నాయనా? ఇక వాళ్ళు రాగానే అమ్మాయికున్న కాలికి పుట్టుమచ్చ ఒక్కటి కనిపెట్టేస్తే మన మహాలక్ష్మిని దొరికేసినట్టే. కానీ అది ఎలా తెలుస్తుంది నాయనా? అవును బావా, అది ఎలా తెలుసుకునేది? అక్కడ ఈ రాజు ద గ్రేట్ డిటెక్టివ్ తెలివితేటలు వాడాలత్తయ్య. నీకున్న చాదస్తాను అంతా అమ్మాయి మీద ప్రయోగించు చాలు. ఓ అంతకంటేనా? అమ్మాయి ఇంట్లోకి వచ్చే ముందు కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అమ్మా అంటాను. మచ్చ కనిపెట్టేయచ్చు. భలే ఐడియా అత్త, భలే ఐడియా. నువ్వు ఆ పనిలో ఉండు. గోవింద్ పద పద పద, ఏర్పాటు చూద్దాం. అబ్బా సీత, పొద్దునే మొదలు పెట్టావు, మళ్ళీ నీ సంగీతం వాళ్ళు వచ్చేస్తుంటారు. రెడీయా కదా? ఇప్పుడు రెడీ బావా. అడిగో నాన్న కూడా రెడీ. మావయ్య బాగున్నావు, కొత్త షాలు అది. అత్తయ్య అంతా గుర్తుంది కదా? అంతా రెడీ నాయనా. ఇదిగో వాళ్ళు రానే వచ్చారు. అమ్మాయి అబ్బాయి రండి రండి. రామ్మా రా. ఏమిటండి ఇదంతా? మా ఆచారం తల్లి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అమ్మా. ఎందుకు కుడికాలు ఎందుకు పెట్టాలి? చెప్పాను కదమ్మా, మా ఆచారం అని. మా ఇంటికి ఎవరైనా వస్తే కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మంటాం. రా. ఏమిటా పిచ్చి ఆచారం? కుడికాలు రాజ్యం నీకు ఇబ్బంది ఏమంటే వద్దులేమ్మా, ఎలా కావాలంటే అలా చేయి. రండి. ఛాన్స్ మిస్ అయ్యా, షూట్ తీసేయకుండా వచ్చేసింది. ఇలా కూర్చోమ్మా. పర్వాలేదండి, కూర్చోండి. మీరు మా ఫాదర్ లాంటి వారు. ఫాదర్ 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 లాంటి వారు. ఫాదర్ ఫాదర్ అదే అదే. అయ్యో అమ్మాయి మొహాన పొట్టేది. సీత ఆ కుంకుమలా తీసుకురా అమ్మా. అలాగే అమ్మా. అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటే లక్షణంగా ఉంటుంది తల్లి. ఇదిగో అమ్మా. లేదులేండి, ఇంటికి వెళ్ళి స్నానం చేసి పెట్టుకుంటుందిలేండి. సరే. అమ్మాయి ఇంతకీ మంది ఎవరో చెప్పాం కదండి మీ అబ్బాయికి. అదే నాన్న, బావ సంగతి చెప్తోంది అక్క. బావని మీ అబ్బాయి అనుకుంటోంది. వాడు నా మేనలుడు. హీజ్ మై నెఫ్యూ. అమ్మాయి ఇంతకీ నాన్నగారి పేరేంటన్నావు? పాల్. పాల్ అంటే గోపాలరావు గారండి. అంటే అనపర్తి గోపాలం గారని. గోపాలరావు నా పేరే. మనం బాగా దగ్గర వాళ్ళమయ్యాం. మరి కులం? చూడండి, మాకు ఈ కులాల మీద మతాల మీద పెద్ద పట్టింపు లేదండి. నేను కూడా అలాగను. నాకు బాగా తగ్గించి దొరికావు. అమ్మాయి అచ్చు మహాలక్ష్మిలా ఉందండి. ఉంది కదండి, ఇంటర్వ్యూ చేద్దామండి. మనలో మనకి ఇంక ఇంటర్వ్యూలు ఎందుకు చెప్పండి. మావాడు మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. మీకు ఆఫర్ లెటర్ కూడా రెడీ చేసేసాడు. ఇదిగోండి, బస కూడా ఏర్పాటు చేశాం. మీకు అకామిడేషన్ దొరికే వరకు హాయిగా మా గెస్ట్ హౌస్ లో ఉందరు. ఏమంటావు అమ్మాయి? అలాగే. చాలా థ్యాంక్స్ అండి. మేము బయలుదేరుతాం. అయ్యో అదేమిటమ్మా, కొంచెం కాఫీ అవి తీసుకుని వెళ్తారు కానీ కూర్చోమ్మా. కాఫీ తాగి వెళ్దాం. అబ్బే అవన్నీ ఏమొద్దండి, నాకు బాగా హెడేక్ గా ఉంది. అయ్యో హెడేక్ గా ఉందా అక్క? టైల్నాల్ ఇవ్వమంటావా? ఆహా వద్దు. ఏమండి, టైల్నాల్ అవన్నీ గెస్ట్ హౌస్ లో వేసుకుంటాంలేండి. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. అది కాదు, ఏమండి అమ్మాయి అచ్చు మన మహాలక్ష్మిలా ఉంది కదండి? అవును, అచ్చు అక్కలాగే ఉంది. నీకే కాదమ్మి, నాకు మన అమ్మాయిలాగే అనిపిస్తుంది మహాలక్ష్మి. ఆ ఫ్యామిలీ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ రంగు నీళ్లు, ఆ బొట్లు. బాబా అమెరికాలోనే ఉన్నామా? ఆహా, అమెరికాలో ఉన్నాం, పైగా డాలస్లోనే ఉన్నామండి. ఏమండి, సాంప్రదాయం కానీ దిష్టి తీశారండి. మీ మొహాన బొట్టు లేదని బొట్టు పెట్టారండి. అర్థం చేసుకోండి. బాగుందండి మీరు చెప్పేది.
వాళ్ళు అలా పాడు వరుసలు పెట్టి పిలుస్తూ బొట్టు కాటుగా పెట్టపోతే చూస్తూ ఊరుకోవాలా? అంటే సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టారండి. మీరు ఇలా బెట్టు చేస్తే అనుమానం వస్తుందండి వాళ్ళకి. పిచ్చి సాంప్రదాయాలు, పిచ్చి ఆచారాలు, పిచ్చి గోల. అసలు అయినా అమెరికా వచ్చిన పల్లెటూరు బుద్ధులు పోయాయి కదే. భలే వాళ్ళండి. మనం అమెరికా వచ్చాం కదని మన సాంప్రదాయాలు మర్చిపోతే ఎలాగండి? ఏదో సర్దుకుపోవాలంతే. సర్దుకుపోవాలి. థ్యాంక్స్ అండి. ఏం సర్దుకుపోవడమో, వాళ్ళు ఇలా నన్ను ఇబ్బంది ఏ చేతకంచలేరా? ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటాం మంచిది కదండి. ఆహా, ఇదిగో మీకు ఇదే చెప్తున్నా. వాళ్ళు నన్ను ఇలా విసిగించారంటే ఇంకెప్పుడు ఆ గడప తక్కును. ఇలాంటి ఇబ్బంది ఇంకెప్పుడు రాదులేండి, నేను చూసుకుంటాను. అయినా ఆలోచిస్తుంటే ఇదంతా మీరు నా పేరు మహాలక్ష్మి అని చెప్పినందుకు వచ్చిన చిక్కు. అంటే మహాలక్ష్మి అని రాసినందువల్లే కదండి మనకి ఉద్యోగం వచ్చింది. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? మేము మీ అనుమతి కోరే కదండి చెప్పాను. అనుమతి లేదు, ఏమీ లేదు. అయినా నాకు అర్థం కావట్లేదండి ఈ వరసలన్నీ. చెప్పండి. మాటకు ముందు మహాలక్ష్మి అన్నారండి. మాటకు ముందు మహాలక్ష్మి అన్నంత మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటండి? మాటకు ముందోసారి, మాటకి తర్వాత ఒకసారి అమ్మాయి మహాలక్ష్మి అంటూ. ఓ జీసస్, నా పేరు మేరీ. మహాలక్ష్మి కాదు, మహంకాళి కాదు, మిస్ మేరీ అంతే. జరగండి. బ్రదర్, మహాలక్ష్మి ఏమో కానీ మహంకాళే. పెళ్లికి ముందే మహంకాళి పెళ్లి అయితే అమ్మో. మేరీ, మై డియర్ మేరీ. మేరీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేరీ ఇంట్లో లేదు. ఇంకా లేదా? ఇప్పటికి 3 నెలలు అయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎలా ఉంది? ఏం చేస్తుంది? కమ్ ఆన్, టెల్ మీ, ఐ వాంట్ టు నో. అమ్మాయి అమెరికా వెళ్ళింది. ఆ ప్రభువుల వల్ల అమ్మాయికి మంచి ఉద్యోగం కూడా దొరికింది. అమెరికా వెళ్ళిందా? నాతో ఒక ముక్కు కూడా చెప్పకుండానే? నీకెందుకు చెప్పాలి? ఎందుకేమిటి? నా డబ్బుతో చదువుకోనింది, నా అప్పు తీరుస్తానని ఛాలెంజ్ చేసింది. అయినా అతి త్వరలో నాతో మ్యారేజ్ చేసుకోవాల్సిన టైంలో నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా అమెరికా అలా వెళ్తుంది. జస్టిస్, సింపుల్ జస్టిస్. జస్టిస్ లేదు, ఏమీ లేదు. నీ అప్పు మొత్తం తీర్చేస్తాం. డబ్బు తీసుకుని బయటికి నడు. నన్ను పొమ్మంటావు? ఎస్, ఇదిగో నీ డబ్బు తీసుకుని బయటికి నడు. 3 నెలల్లో ఇంత డబ్బా? ఇదిగో చూడండి, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. అయినా పాపేసి డబ్బుదేముందండి, ఎవరి దగ్గర అంటే ఏముంది? మీరు చూశారు, నాకు జస్ట్ మేరీ అడ్రస్ ఇవ్వండి. మీకు తెలుసుగా, నేను తరచూ అమెరికాకు వెళ్తూ ఉంటాను. ఈసారి అమెరికాకు వెళ్ళినప్పుడు మేరీని కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాను. ఏమీ అక్కర్లేదు. అమ్మాయి మాకు తరచుగా జాబు రాస్తూ ఉంటుంది, యోగక్షేమాలన్నీ తెలియజేస్తూ ఉంటుంది. డబ్బు తీసుకున్నా కదా, బయటికి నడు. ఇది అన్యాయం. నన్ను ఇన్ని రోజులు పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో మాట మాత్రం చెప్పకుండా అమెరికాకి ఎలా వెళ్ళింది? నోర్మోయ్, ఆ దుర్బుద్ధి నీది. అమ్మాయి ఏనాడు ఆ మాట అనలేదు. అన్నిటికీ ఆ ప్రభువే ఉన్నాడు. అందుకే మేరీని నీ భార్యను రక్షించాడు. డబ్బు తీసుకున్నావు కదా, బయటికి వెళ్ళు. గెట్ అవుట్. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? సరే, నీ అంతు చూస్తాను. గుమ్మం అటు. ప్రభువా, ఆ పాపిని క్షమించు. ఈ గొలుసు చూస్తుంటే అమ్మాయే జ్ఞాపకం వస్తుంది. అమ్మాయి గుర్తుగా ఇదొక్కటే మిగిలింది. అమ్మాయి ప్రభువు ప్రసాదం.
మళ్ళీ నా తల్లిని ఎప్పుడు చూపిస్తాడో ఏమిటో ఆ ప్రభు. శాంత, మేరీ అడ్రస్ డాలస్, అమెరికా. మేరీ వస్తున్నా. మార్నింగ్ మిస్టర్ రావు. మార్నింగ్ అండి. మిస్ మేరీ. అల్లుడు, అమ్మాయి, నమస్కారం అండి. నమస్కారం. మీ పనితీరు చూస్తుంటే మా కంపెనీని బాగా వృద్ధిలో తెచ్చేలా ఉన్నారే. ఇదిగోనయ్యా, ఎంత పని ముఖ్యమైతే మాత్రం బొత్తిగా మా ఇంటి వైపు రావడం మానేశారే. ఇదిగో, మా రాజ్యం మిమ్మల్ని భోజనాన్ని తీసుకురమ్మని పంపించింది. మీరు డిన్నర్ తప్పకుండా రావాలి. ఏమంటావు? ఒక్క నిమిషం అండి. డిన్నర్ లేదు, ఏమీ లేదు. అమ్మాయి అల్లుడు అంత చుట్టరికాలు వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు కమ్ టు దేర్ హౌస్. వాట్ సాంగ్ ఇన్ గోయింగ్? I don't like your attitude, okay? I don't like your double game. No, you are mistaken. No, I'm not. First of all, I don't like to see their faces. No, they are very affectionate, okay? You have to obey their request. Please, otherwise you'll be in trouble. Try to understand. You go. చూడండి, నన్ను అడగకుండా మీరు వాళ్ళకి ఏమీ ప్రామిస్ చేయొద్దు. మిమ్మల్ని అడగకుండా నేను ఏమీ చెప్పను. అలాగే. ఏమంటావు అల్లుడు? వస్తామండి. చాలా సంతోషం. ఇదిగోండి, మా సీత కూడా తన ఆట పాట చూపించాలని ముచ్చట పడుతుంది. మీరు రాకపోతే తన అన్నం కొడుతుంది. ఏమంటావు అమ్మాయి? వస్తుంది. చాలా సంతోషం. ఉంటానాయన. నమస్కారం. మీ అంతా రెడీయా? అమ్మాయి ఎందుకు వచ్చేస్తూ ఉంటారు? గబగబా కానివ్వండి. అత్తయ్య, వాళ్ళు ఎలాగైనా సరే అమ్మాయి కాలుకు తుప్పుముచ్చుందో లేదో, ఇవ మన మహాలక్ష్మి అవునో కాలు కనిపెట్టేయాలి. అవునరా, ఎట్లయినా కనిపెట్టేద్దాం. మీ గోలాపండి, వాళ్ళు రాని వచ్చారు. రావయ్యా అల్లుడు. రామ్మా. గట్టుకుడివే, మొత్తానికి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు. రండి రండి, ఇలా కూర్చోండి. ఇలా కూర్చోండి. అమ్మి, ఇలా రా. మొన్న వాళ్ళని భోజనానికి పిలవడానికి వెళ్ళానా? ఎంత అన్యోన్యత అనుకున్నావు? ఒకరితో ఒకరు మాట్లాడుకుని కానీ భోజనానికి వస్తానని చెప్పలేదు తెలుసా? అందరూ మీలాగే ఉంటారా? అదేమిటమ్మా మళ్ళీ బొట్టు పెట్టుకోకుండా వచ్చావు? సీత, ఆ కుంకుమని పట్రా. అలాగే అమ్మా. చెప్పాను కదమ్మా, బొట్టు పెట్టుకుంటే నిండుగా మహాలక్ష్మిలా ఉంటావని. చూసావా అమ్మా, నీ చెల్లెలు బొట్టు తీసుకురావే అంటే పసుపు పువ్వులు కూడా తీసుకొచ్చింది. ఏది మొహం చూపించు. అక్కయ్య, అబే అవన్నీ ఏమొద్దు. గోవింద్, మళ్ళీ ఛాన్స్ మిస్ అయ్యా. అక్కయ్య అక్కయ్య, మరి నువ్వు నా డాన్స్ చూడాలి ఇప్పుడు. నేను పాట కూడా బాగా పాడతాను. ఆ పాట కూడా పడబోతున్నావా? నేను బయలుదేరుతానండి. ఈ పాటలు అవి నాకు పడవు. గోవింద్. అక్కయ్య, మరి నేను డాన్స్ చేయనా? చెయ్యి. వేరే చూపులు
డాన్స్ పాట ఎలా ఉంది? బాగుందండి. ఆ పాట చక్కగా పడింది. ఎవరి దగ్గర నేర్పిస్తున్నారు? మన ఊర్లోనే శాస్త్రి గారి దగ్గర. మరి నీకు నచ్చిందా? డాన్స్ బాగానే ఉంది, పాటే అంత గొప్పగా లేదు. సీత, మీ అక్కయ్య మంచి గాయని, తన దగ్గర నేర్చుకో. నేనెవరికి నేర్పను, అయినా మీరు గాయకులేగా, మీరు నేర్పండి. నేను బాగున్నాగా నేర్చుకుంటాను. ఈ పాటలు పాఠాలు ఇంకా తర్వాత గాని ముందర భోజనానికి వెళ్దాం రండి. పదండి, చేద్దాం. భోజనాలు అదే. మేరీ గారు, వాళ్ళంత ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే భరిస్తే మీ సొమ్మేం పోయిందండి? మీకేం తెలుస్తుంది? వాళ్ళ పాడు వరుసలు వాళ్ళును. కాదండి, కాసేపు భరిస్తే మీ సొమ్మేం పోయింది అంటున్నాను. మీకేం తెలుస్తుందండి? వాళ్ళు అలా మాటి మాటికి అలా పాడు వరుసలు పెట్టి పిలుస్తుంటే వాళ్ళని భరించడం నా వల్ల కాదు. అయినా ఆలోచిస్తుంటే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. ఇది మరీ బాగుంది. నేను చేస్తున్నానా ఏమిటి? ఏమో, నాకేం తెలుస్తుంది? మీరు మాత్రం వాళ్ళతో రాసుకుని పూసుకుని తిరగట్లా? మీరు చాలా అవమానంగా మాట్లాడుతున్నారండి. నేను దేనికోసం, ఉద్యోగం కోసమే కదా చేస్తున్నాను. ఏమో, ఉద్యోగం కోసమో ఇంకా దేనికోసమో ఎవరికి తెలుస్తుంది? మీరు చాలా అనుమానిస్తున్నారండి. నాకు ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఏ ఉద్దేశమూ లేకుండానే వాళ్ళతో అంత చనువుగా ఉంటున్నారా? సీతకి పాటలు పొగడ్తలు దేనికో. ఓహో, అదా మీ ఉద్దేశం? అంటే మీ ఉద్దేశం ఏమిటి? నా నోటితో ఎందుకులేండి, చెప్పండి, నానుస్తారే. అదే, మీ ఆడవారందరికీ తోడుగా ఉండేది. ఏమిటది? అసూయ. అసూయ లేదు, అనసూయ లేదు. అసలైనా నాకు మీ పొగడ్తలతో పనే లేదు. కానీ ఏ మాటకు ఆ మాటేనండి. వాళ్ళన్నట్టు మీరు బొట్టు పెట్టుకుంటే అచ్చు మహాలక్ష్మిలాగే ఉన్నారండి. అదిగో ఆ కూతే వద్దనేది. అయినా మీ బుద్ధి తెలుస్తూనే ఉందిలేండి. ఎందుకండి చీటికి మాటికి నా మీద విరుచుకుపడతారు? ఆ కొత్త ఉద్యోగం మీద రానివ్వండి, ఆ తర్వాత ఎవరి దారి వారిది, ఆ తర్వాత వెళ్ళిపోతాం కదండి. థ్యాంక్స్. అంతేలేండి, నన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నారు. నేనా? అవును, మీరే. రామ దేవయ్యా, కొంచెం కాపడం పెట్టయ్యా. ఆడవారు రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రశ్నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రశ్నలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. అయ్యా, ఏంటో ఇంట్లో ఎవరు లేనట్టుందే? ఎవరు లేకేమయ్యా, పిలుస్తా నాగండి. పిలుద్దుగా నుండబోయ్. ఏమోయ్, మీ మహాలక్ష్మి గారు సొంత కూతురేనా లేక? మహాలక్ష్మి గారు సొంత బిడ్డ లాంటి పెంపుడు బిడ్డ. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థం లేకుండా మాట్లాడతావేంటో అప్పుడప్పుడు. తైలం ఇస్తే ఏమైనా చెప్తాను.
మళ్ళీ తైలమా ఆ. నీ గురించి నాకు తెలుసు ఆహా అద్రిపోయింది. సరిగ్గా చెప్పు అదేనండి మహాలక్ష్మి గారు సొంత బిడ్డలా అంటే పెంపుడు బిడ్డ. దేవయ్య బావగారు మంచివారా అక్కయ్య మంచిదా? బావగారే మంచండి. దేవయ్య అయ్యా ఇప్పుడు ఆమె మంచిది. మరి ఇప్పుడు బావగారు మంచి, దేవయ్య అక్కయ్య మంచి, బావగారు అక్క. నువ్వు మహాలక్ష్మి గారి దగ్గర పాట నేర్చుకో, ఆవిడ మంచివారు. నేను బావగారి దగ్గర నేర్చుకుంటాను, నువ్వే నేర్చుకో అక్కయ్య దగ్గర. చెప్తున్నాగా నేను విన్ను, నేను చెప్తున్నాగా. దేవయ్య చివరి సవరిగా చెప్పు, రామారావు మంచివారా మహాలక్ష్మి మంచిదా? ఇంక లేవో రేపిస్తాగా. రేపే చెప్తాను. నేనేడు పారిపోతాను, రేపిస్తానంటిగా. నేనెక్కడ పారిపోతాను, రేపు చెప్తానంటేనిగా. నీతో చచ్చే చిక్కయ్యా దేవయ్యా. అలాగయ్యా. రామారావు మహాలక్ష్మి వచ్చేసారు. సీత నువ్వు ఎప్పుడు వచ్చావు? దేవయ్య అయ్యా కాఫీ ఇచ్చావా? వద్దు బావగారు, నేను ఇప్పుడే పెరుగన్నం తినొచ్చాగా. బావగారు నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది బాగుంది. మరి నా జూకాలు బాగున్నాయి. మరే ఈ చున్నీ? మీ అక్కయ్యని అడగమ్మా, చెప్తుంది. అక్కయ్య ఈ చున్నీ ఎలా ఉంది? బానే ఉంది కానీ లేమది అక్కడి నుంచి. ఎందుకు లేవాలి? ఇది మా సోఫా. అవునవును, ఇది మీ సోఫానే, ఇది మీ ఇల్లే. బావగారు మరి మీరు నాకు పాట నేర్పిస్తానన్నారుగా, మరి నేర్పించండి. అక్కయ్య దగ్గర నేర్చుకోమ్మా. అక్కయ్య నేర్పించినందుగా మీరే నేర్పించండి. అవును సీత, నువ్వు మహాలక్ష్మి గారి దగ్గర పాట నేర్చుకో. నేను బావగారి దగ్గర నేర్చుకుంటాను, నువ్వే నేర్చుకో అక్కయ్య దగ్గర. అవును నిజమే రాజుగారు, మీకు నేను నేర్పుతాను రండి. వద్దండి. పర్వాలేదు రండి. వద్దండి. అయ్యో రండి, నేను చెప్తున్నానుగా, నేను మీకు నేర్పుతాను, మీరు నేర్చుకుని సీతకి మీరు నేర్పచ్చు. రండి రండి. రండి. ఇప్పుడు అనండి. సాని సరి మారి ని సా సా. సారీ సారీ మరొకసారి చెప్పండి. అట్లాగే సాని సరి మారి ని సా సా. సారీ సారీ మారీ రి సా సా. బాగోలేదా? బాగుంది, అలాగే పాడాడు. పామ పమ 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 పస. మరొకసారి చెప్పండి. పామ పమ 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 పస. పామ పమ పస. ఆహా, ఇదిగో చూడండి. పామ పమ 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 పస. పామ పమ 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 పస. చాలా కష్టంగా ఉందండి. ఇదిగో బ్రదర్, కష్టపడకుండా ఏది రాదు, ప్రయత్నం చేయండి. ఇందులో మీ సలహా ఏవి అక్కర్లేదు, మీరు దయచేయండి, మీరు పాడండి. సాని సరి. ఆ సాపాలు తీసేసి సంగీతం చెప్పండి. సరే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. ఎందుకు భయపడతారు? సరిగా పాడండి. ఎందుకీ వస వస నస నస. ఎందుకీ బుస బుస. పక్క తప్పుకోండి. మీరు ఎందుకు ఇటు చూస్తారు? చూడ్డం కూడా తప్పేనా? అవును తప్పే. దేవయ్య అయ్యా అటు నుంచో. అమ్మ మీరు పాడండి. మీకు మీరే మాకు మేమే. మీకు మీరే మాకు మేమే. ఎందుకీ బుస బుస రుస రుస. ఎందుకీ పుస పుస. ఈ పాటలు అవి నా వల్ల కాదండి, నేను పోతున్నా. మీ చక్కటి కొంచెం మా సీతకు పాట నేర్పించండి. రాజుగారు మీ కర్ర. అక్కయ్య మరి నాకు నేర్పిస్తావా? అట్లాగే రా. తెలుసుకున్న చెల్లి
తెలుసుకొనవే చెల్లి తెలుసుకొనవే చెల్లి మగవారికి దూరముగా మగువనెప్పుడు మెలగాలని మగవారికి దూరముగా మగువనెప్పుడు మెలగాలని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి తెలుసుకొనవే చెల్లి మనకు మనమే వారి కడకు పనియున్నా పోరాదని మనకు మనమే వారి కడకు పనియున్నా పోరాదని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి తెలుసుకొనవే చెల్లి బాగుందండి. మీ చెల్లికి బాగానే నీతులు చెప్పారు. మీకు బాగున్నాయా నీతులు? నేను కూడా మీ చెల్లికి కొన్ని నీతులు చెప్పేదా? చెప్పండి. తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి యువకుల శాసించుటకే యువకుల శాసించుటకే యువతులవతరించినని తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి తెలుసుకొనవే యువతి సారింపులు బెదరింపులు ముదితలకిక కూడవని కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవెలే హలో మిస్టర్, మీరు తెలుగేనా? అది నీకెందుకు? ఓ యూ, సరే ఈ అడ్రస్ కాస్త ఎక్కడో చెప్పగలవా? ఇక్కడ నుండి ఎంత దూరం ఉండొచ్చు? ఇర్వింగ్ 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 గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్. ఎవరిని కలవాలి? మిస్ మేరీని కలవాలి. ఓ, ఈ అడ్రస్ నాకు తెలుసు. చెప్పండి. కానీ నేను చెప్పను. లాభం లేదే మాట్లాడను కదా. అయ్యో, అదేమిటి? ఏదో ఒకటి ఇవ్వండి మరి. సరే, నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్పు. ఒక సిగరెట్ ఉందేమో చూడండి. అంతేనా? సరే, తప్పకుండా. మేరీ, మై డియర్ మేరీ, ఎన్నాళ్ళ కనిపించావు మేరీ. మెర్సీ, దయ, జాలి, కృప లేకపోతే అన్యాయంగా నీ కాళ్ళ దగ్గర చచ్చిపోతాను. హే, ఎవరు నువ్వు? ఏమిటి న్యూసెన్స్? నేనెవరో నీకు తెలీదు? తెలీదు. మేరీ, నిజం చెప్పు ప్లీజ్. సిగరెట్ ప్లీజ్. మేరీ ప్లీజ్. సిగరెట్ ప్లీజ్. మేరీ ప్లీజ్. సిగరెట్ ప్లీజ్. ఓ యు బ్లడీ. సరే, ఇదిగో తీసుకో. మేరీ మేరీ మేరీ, ఇదిగో ఇక్కడ బెంచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం రా.
నీతో నాకు మాటలేమిటి? మర్యాదగా పోతావా? కాప్స్కి ఫోన్ చేయమంటావా? కాప్స్ పిలుస్తావు? అవును. సరే, వాళ్ళు నన్నేం చేయగలరు? అయినా నేను ఇమ్మిగ్రేషన్ లోనే భయపడలేదట. ఐ వోంట్ లీవ్ యూ, ఐ షల్ హ్యావ్ యూ. అబ్బబ్బా, ఏమిటి గోలా? పబ్లిక్ పార్క్ లో నీకు ఇది మర్యాద కాదు. అవును అవును, నిజమే, మర్యాద కాదు. కానీ మేరీ, మేరీ ప్లీజ్, జస్ట్ మ్యారీ మీ. మేరీ ప్లీజ్. లైటర్ ప్లీజ్. మేరీ ప్లీజ్. లైటర్ ప్లీజ్. మేరీ ప్లీజ్. లైటర్ ప్లీజ్. ఓ యూ బ్లడీ, ఇదిగో తీసుకో, చావ్. మేరీ, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమిటి? థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. మేరీ, మేరీ. మీరెందుకు లేస్తారు? కూర్చోండి. మీరెందుకు లేస్తారు? కూర్చోండి కూర్చోండి. చూడండి మిస్టర్ మిస్టర్ రావు, ఎంటీ రావు. ఎంటీ రావు. ఓకే, ఐఎమ్ డేవిడ్, ఐపీ డేవిడ్. చూడండి మిస్టర్ రావు, మీరే చెప్పండి. జస్టిస్, సింపుల్ జస్టిస్. ఈ అమ్మాయి చదువు గురించి ఎంతగానో సహాయం చేశాను. మొన్నటి దాకా, మీన్స్ నిన్నటి దాకా ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో చెప్పా పెట్టకుండా అమెరికాకు వచ్చేసింది. అబద్ధం. వీడు నేను ఎప్పుడు ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. వీడంటే దొంగ రాసుకెళ్ళి దొంగ. దొంగనా? దొంగన ఎందుకు అయ్యాను? నీకోసమే కదా దొంగనయ్యాను. అయినా దొంగతనం చేసి డబ్బంతా ఎవరికి ఇచ్చాను? నీకే కదా. చూడండి మిస్టర్ డేవిడ్, మీరే చెప్పండి. జస్టిస్, సింపుల్ జస్టిస్. ఈ అమ్మాయి నాకు డబ్బే ఇస్తుందో, నన్ను పెళ్ళే చేసుకుంటుందో మీరే కనుక్కోండి. చచ్చినా పెళ్లి చేసుకోను. అయినా వీడి బాకీ ఎప్పుడో తీర్చేశాం. మా అమ్మ నాన్న వీడికి ఇచ్చినట్టు కన్ఫర్మ్ కూడా చేశారు. మేరీ, పెళ్లి చేసుకోవు? చేసుకోను. పెళ్లి చేసుకోవు? చేసుకోను. చేసుకోవు? చేసుకోను. అంతేనా? అంతే అంతే అంతే. మేరీ, 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 మేరీ. మిస్టర్ డేవిడ్, మీతో కొంచెం మాట్లాడాలి. దేవయ్య, అయ్యా. ఇటు రావయ్య. వస్తున్నానయ్యా. ఏం మాట్లాడాలండి? కొంచెం మాట్లాడాలి. ఏమిటి? అటువైపు వస్తారా? ఇక్కడే. కాఫీ తాగుతారా? మిస్ మేరీ కాఫీ. దేవయ్య, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు. అవునండి, నిన్న పార్క్లో జరిగింది తలుచుకుంటే చాలా దిగులుగా ఉంది. ఆ డేవిడ్ ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. డేవిడ్ మీరన్నా డేవిడేనండి? అవునండి, మొహమాట పడి మీతో చెప్పలేదు, కానీ వాడే వీడు. కానీ నిజంగానే వాడు అప్పు తీర్చేశామండి. అయినా ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడో తెలియట్లేదు. అసలు ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. బహుశా మా అమ్మ నాన్న దగ్గర నా అడ్రస్ దొంగతనం చేసి వచ్చుంటాడు. అల్లుడు, నమస్కారం అండి. అమ్మాయి నమస్కారం. ఏదో కట్టకట్టుకుని వచ్చారు అందరూ. ఏమీ లేదు, మీరేమో మేము పిలిస్తే కానీ రారాయే, అందుకనే చూసి వెళ్దామని వచ్చాం. అబ్బే, పూలు లేదు, ఏమీ లేదు. మీ చాతస్థాలతో నన్ను చంపేస్తున్నారుగా. అసలైనా
అయినా నేను మీ మహాలక్ష్మిని కాదు, నా పేరు మేరీ, నేను క్రిస్టియన్ని. అలా చెప్పు మేరీ, మేరీ నిజం చెప్పు. మెర్సీ దయా మెర్సీ. హే, నువ్వు ఇక్కడ దాకా ఎలా వచ్చావు? మర్యాదగా బయటికి నడు. అలా అనకు మేరీ, మేరీ నువ్వు లేకుండా ఉండలేను, నీ ప్రేమలో మునిగిపోయాను. ఎవడయ్యా నువ్వు? ఎవరిని చూసుకుని ఎవరు అనుకుంటున్నావు? ఈమె మహాలక్ష్మి, మా అమ్మాయి. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. జాగ్రత్త. కాదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. ఈ అమ్మాయి పేరు మేరీ, ఈమె క్రిస్టియన్. ఈమె నేను ఎంతగానో ప్రేమించుకున్నాం. ఆమె నన్ను రమ్మని లెటర్ రాస్తే వచ్చాను. పచ్చి అబద్ధం. నేను వీడిని ఎప్పుడు రమ్మని రాయలేదు. వీడు నా అడ్రస్ దొంగతనం చేసి వచ్చాడు. మిస్టర్ డేవిడ్, నిన్నటి విషయం మళ్ళీ గుర్తు చేసేదా? దేవయ్య రానా అయ్యా? వద్దయ్యా. అమ్మాయి, వాడేంటి నిన్ను క్రిస్టియన్ అంటున్నాడు? అవును, ఇందాకే చెప్పాగా, నా పేరు మేరీ, నేను క్రిస్టియన్ని, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మిస్టర్ డేవిడ్, ఏదో ఉత్తరం రాస్తే వచ్చా అన్నారు, చూపించండి ఉత్తరం. ఉత్తరం పులిగోరు, దీన్ని జాగ్రత్తగా చూడు. మన మహాలక్ష్మిదేనా? ఇది నాదే. దొంగ విధవా, ఇది కూడా దొంగిలించావా నువ్వు? కాదు, అది మీ అమ్మా నాన్న నాకు బాకీ కింద ఇచ్చారు. అబద్ధం, నేను నమ్మను. అతను చెప్పింది నిజం ఎందుకు కాకూడదు? అలా అడగండి. ఈ అమ్మాయి చెప్పేది అబద్ధం. అసలు ఈమె భర్త కాదు, ఈమె నాకు కాబోయే భార్య. ఒట్టే బగంటే చెప్పు తీసుకుని కొడతాను. కొట్టండి. ఇంకమ్మా, మీ అమ్మ నాతో మాట్లాడతాం, కంగారు పడదు. మావయ్య మొత్తం ధ్వంసం చేశావు, మీరు కొట్టండి. మేరీ నువ్వు లేకుండా ఉండలేను. మేరీ ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. మేరీ ప్లీజ్. కొట్టండి ప్లీజ్, కొట్టండి ప్లీజ్. కుడి కాలు చెప్తూ కొట్టండి ప్లీజ్. అత్తయ్య, మచ్చ, మావయ్య, మచ్చ, మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఎన్నాళ్ళు కనిపించావు తల్లి?